రీసెంట్గా మార్కెట్కి వెళ్తే ఈ పెద్ద వంకాయలు కనిపించాయి. దీంతో తవా ఫ్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇదైతే బ్రింజాల్ తవా ఫ్రై చాలా బాగుందండి. చట్పటా టేస్ట్తో పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇక రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా, సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం బేసన్ వేసుకోవాలి, అదే అండి శనగపిండి కొంచెం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మసాలానంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలాని కాసేపు పక్కన పెట్టేసుకొని ఈ వంకాయని తీసుకొని నీట్గా క్లీన్ చేసి క్లాత్తో తుడుచుకొని రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ మందంలో ఉండాలి. మరీ పలుచగా కట్ చేస్తే ఓవర్ కుక్ అయిపోతాయి. మందంగా అయితే లోపల కుక్ అవ్వదన్నమాట. అందుకే చూసుకొని కట్ చేసుకోండి ఈ థిక్నెస్ ఉండేటట్టు. ఇప్పుడైతే ఈ పీసెస్ అన్నింటికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాని అప్లై చేయాలి. మనం ఫిష్ పీసెస్కి ఎలా అప్లై చేసుకుంటామో అలా బాగా కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మసాలా కొంచెం డ్రైగా అనిపిస్తే నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం పీసెస్కి ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా గ్రీస్ చేయాలి. తర్వాత ఈ బ్రింజాల్ పీసెస్ అన్నింటినీ ఇలా ప్లేస్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఫిష్ పీసెస్ని ఎలా ఫ్లిప్ చేస్తూ కాల్చుకుంటామో అలా ఫ్లిప్ చేస్తూ లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం పైనుంచి మళ్ళీ ఆయిల్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనం మసాలా కలిపేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ సరిపోతుందన్నమాట. ఇలా ఫ్లిప్ చేస్తూ ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకుంటే చాలు. బ్రింజాల్ తవా ఫ్రై రెడీ. రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.